ఓకే ఓకే కార్ఖానా మీద
కూటమి నాయకులకు జ్వరం పట్టుకుంది. అది జగన్ జ్వరం. జగన్ వస్తారని భయం. జగన్ వస్తారనే భయంతో పట్టుకున్న జ్వరం. దాంతోపాటు జనం వస్తారనే భయం. కానీ వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఓ గ్రామం చుట్టూ ఎప్పుడైనా 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం చూసారా? కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం సత్తెనపల్లి మండలంలో కనిపిస్తోంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిందే అంటున్నారు పోలీసులు. ఏకంగా 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఆధార్ కార్డు చూపించి మాత్రమే లోపలికి వెళ్లాలంటున్న పరిస్థితి. ఇదంతా ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే వేల సంఖ్యలో జనం వస్తారు. ఆ జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలియజేస్తారు. ఆ మద్దతు చూస్తే కూటమి నాయకులకు భయం. అందుకే అడుగడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది కూటమి సర్కార్. కేవలం 3 వాహనాలకే అనుమతి అంటున్నారు అక్కడి ఎస్పీ, జిల్లా ఎస్పీ. 3 వాహనాలకే అనుమతిస్తామంటూ కూడా ప్రకటన చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు? ఇదేమన్నా ఒక పొలిటికల్ కార్యక్రమమా? ఒక కార్యకర్త చనిపోతే కేవలం పరామర్శించడానికి ఆ పార్టీ అధినేత వెళ్తున్నారని తెలిసి భారీగా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. గత పర్యటనలు చూసాం. అటు గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన, పొదిలి పర్యటన చూసాం. అదేవిధంగా అంతకుముందు అనంతపురం జిల్లాకి సంబంధించిన పర్యటన చూసాం. ఎక్కడ చూసినా కూడా ఏదో రకంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే కేసులు పెట్టే ప్రయత్నం. ఇప్పుడు మరొక పర్యటనలో భారీగా అడ్డంకులు సృష్టించడం మనం చూస్తున్నాం. అయినా కూడా వీటన్నిటినీ లెక్క చేయకుండా భారీగా జనం తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ జెండాలు ఊపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లోనే రెంటపాళ్ల చేరుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన దిగినప్పటి నుంచి కూడా ఆయన కాన్వాయ్కి అటు ఇటు నిల్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆ విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా పోలీస్ ఆంక్షల్ని లెక్క చేయకుండా భారీగా జనం తరలి రావడం మనకి ప్రస్తుతం కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే రెంటపాళ్ల చేరుకోబోతున్నారు ఆయన. నిరసన ధర్నా కాకపోయినప్పటికీ కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్ఛ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.